నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రిగా ఒక్క మెడికల్ కాలేజీనైనా తెచ్చావా? చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తావా? కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, పార్టీ కమిటీల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కార్తీక పౌర్ణమి రోజున కిటకిటలాడిన శైవాలయాలు, దీపారాధనలు, అభిషేకాలు చేసిన భక్తులు. కార్తీక పౌర్ణమి రోజున పలు సేవా కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం, పళ్లు, రొట్టెలు పంపిణీ. వైద్యురాలి ఇంట్లో దొంగతనం కేసులో దర్యాప్తు ముమ్మరం, ఆధారాలు సేకరిస్తున్నామన్న పోలీసు అధికారి. రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనిని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ గ్రామ వార్డు కమిటీల నియామకంలో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక 15వ వార్డులో ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు. వార్డు కౌన్సిలర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, ప్రజల డబ్బుతో ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య సీట్లు, రోగులకు వైద్యం అందడం సాధ్యం కాదన్నారు. అలాగే రానున్న వైసీపీ 2.0 ప్రభుత్వంలో పరిపాలనలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల్లోని కార్యకర్తలకు ఐడి కార్డులు మంజూరు చేస్తారని, అన్ని కమిటీలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డాష్ బోర్డులో ఉంటాయన్నారు. అందుచేత సమర్థులైన కార్యకర్తలను కమిటీల్లో తీసుకోవాలని సూచించారు. వాలంటీర్లకు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రస్తావించారు. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు టీడీపీ గెలుస్తూ ఉండే 15వ వార్డులో గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్గా ఎన్నికయ్యారని, ప్రజాసేవలు నిర్విరామంగా పనిచేస్తున్నారని అభినందించారు. వార్డు కమిటీ అధ్యక్షుడిగా మామిడాల సుమన్ను ఎన్నుకున్నారు. పార్టీ పరిశీలకుడు మైలా విజయనాయుడు హాజరు కాగా, గుంటూరు కోటేశ్వరరావు, గుంటూరు గోపి పర్యవేక్షించారు. చెన్ను శ్రీనివాసరావు, సుంకర కొండలరావు, రావూరి శ్రీను, కృష్ణ, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, పఠాన్ గాజా, షేక్ కౌసర్ జహ్రా, శివకృష్ణ, రాము, ఫణి, మనోజ్, జానీ, చందు, అశోక్, నారాయణ సాయి, కిట్టు, సాయి, మహేష్, లక్ష్మణ శాస్త్రి, రఘు, నరేష్, శేషాచలం, పతకమూరి వెంకటేష్, పృథ్వీనాయుడు పాల్గొన్నారు. చాలా మంది అడుగుతారు, ఇలా స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టిలేదుగా అంటాడు. అంటే 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల కరోనా, 3 సంవత్సరాల పరిపాలన, ఇదేమన్నా ఒక ఇల్లా 2 ఇల్లా? 26,000 ఇల్లు తిప్పి కొడితే టిట్కో ఇల్లు 1200 ఇల్లు కట్టలేకపోయారు తెలుగుదేశం వాళ్ళు. అట్లాంటిది 26,000 ఇల్లు ఇచ్చాం, 26,000 నివాస స్థలాలు ఇచ్చాం. ఈ గతంలో ఎవరు చేయలే, అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి. వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల్లో పేదవాడి సంక్షేమం కోసమే పాటుపడ్డాం, పేదవాడి సంక్షేమం చేశాం. మాకు కత్తిమాయి సెకండరీ అనుకున్నాం. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ప్రతి పేదవాడి అకౌంట్లో వాడి అర్హత కలిగిన ప్రతి స్కీమ్కి వాడి సంక్షేమం ద్వారా ఆదుకునే క్రమం చేశాం. అలాగే వార్డులో ఉన్న అన్ని కులాలని కలిపి వార్డు కమిటీని, ఇలా అన్ని కమిటీలు వేయటం వల్ల వీళ్ళందరినీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్లో ప్రజలు ఆశీర్వదించి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ చేతే పరిపాలనలో భాగస్వామ్యం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు ఉన్నారు, మీకు అర్థం అవటానికి చెబుతున్నా. ఉదాహరణకి ఈ వార్డు మహిళా సంఘంలో మీ 10 మందిని మహిళని వేసినాక 10 కానీ 12 కానీ 15 కానీ రేపొద్దున మన పార్టీ అధికారంలోకి వచ్చినాక, ఎందుకంటే అది కూడా నేను వివరంగా చెబుతాను మీకు. ఈరోజు మీరు నాకేమైతే కోటేశ్వరరావు పేర్లు ఇస్తున్నారో ఈ పేర్లని నేను సంతకం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపడం జరుగుతుంది. రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ మహిళా కమిటీలని ఏమైతే ఈరోజు మనం రాసిచ్చామో ఈ కమిటీల ద్వారా
ఈ 11 మంది 12 మంది మహిళల ద్వారే ఈ వార్డులో ఉన్న డ్వాక్రా సంఘాలు కానీ, అమ్మఒడి కానీ, లేదు తల్లికి దీవెన కానీ, ఈ అన్నిటినీ ఈ మహిళల చేత ఇప్పించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అంటే పరిపాలనలో భాగస్వామ్యం చేయటం. ఇంక వేరెవరో వచ్చి ఇచ్చే పని కాదు. అంటే పరిపాలనలో ఎవరైతే పార్టీ వింగ్ ఉందో ఆ పార్టీని కూడా భాగస్వామ్యం చేయటం వల్ల ఈరోజు మనం గతంలో ఎక్కడైతే తప్పు జరిగింది అనుకుంటున్నామో వాటిని రెక్టిఫై చేసే విధానం, దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే విధానం. ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు తెలియజేసేది ఏంటంటే, వార్డు కమిటీలో మీ అందరూ సుమారు 100 నుంచి 150 మంది వరకు ఉంది. అన్ని కులాలను, వార్డులో ఉన్న అన్ని కులాలని నమోదు చేయండి. చాలా సంతోషం. సుమన్ని వార్డు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మొదటి నుంచి పాపం వైఎస్ఆర్ పార్టీకి నేను 14లో పోటీ చేసిన దగ్గర నుంచి సుమను ఈ వార్డులో ఎంతో పనిచేశాడు. అలాగే నిస్వార్థంగా పాపం ఏ రోజు కూడా వచ్చి అన్నయ్య నాకు ఇది చేసి పెట్టాను కూడా నన్ను అడగలేదు. అన్న 1-2 వచ్చిన సుమను ఏం సుమను అనేవాడిని. ఏ రోజు నాకు ఇది కావాలన్నా అది కావాలని కూడా నన్ను అడగల. సరే, తర్వాత అదృష్టం కోటేశ్వరరావు ఈ వార్డులోకి కౌన్సిలర్ అయ్యాడు. కోటేశ్వరరావు కూడా వార్డులో చేతైనంత వరకు 99% ఆయనే వార్డు సమస్యలు కానీ, వార్డులో ప్రజలను కానీ ఆయనే జాగ్రత్తగా చూసుకుంటా. ఇంకేదన్నా ఆయన వల్ల కాకపోతే అన్న ఇదిగో పలానాడికి ఫోన్ చేయండి నాకు చెప్పేవాడు, కానీ ఏ రోజు నాకు కూడా ప్రెజర్ ఇచ్చింది లేదు. మీరు ఈ 100-150 మంది ఈ కమిటీల్లో ఉండటం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సంక్షేమాన్ని మీ ద్వారా ఈ వార్డులో ప్రజలకు ఇచ్చే గొప్ప అవకాశం. కాబట్టి ఇది చెప్పాలనే నేను ప్రతి వార్డుకి వస్తాను, ప్రతి గ్రామానికి. అంటే షెడ్యూల్ ప్రకారం రోజు తిరుగుతాను. ఒకవేళ నేను ఇక్కడ రాలేదంటే పల్లెటూరులోనే అక్కడో చోట ఉన్నట్టు. అందుకే మళ్ళీ ఒక్కసారి మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేయాలన్న ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విశ్వాసం ఉంది అందరికీ. ఆయన ఏదైనా ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతాడని, నేను ఇస్తాను అంటే ఇస్తాడని, నేను చేస్తాను అంటే చేస్తాడని ఒక నమ్మకం అందరికీ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం 5 సంవత్సరాలు మేము ఎవరో అన్నా ఇది గట్రా జరుగుతుందన్నా కూడా మమ్మల్ని కాదు ఇది చేయాల్సిందే అని చెప్పి చేశాను. మన కార్యకర్తే ముఖ్యం, వాలంటీర్స్ ముఖ్యం కాదు. ముందు కార్యకర్తలను కాపాడుకోవాలనే ఆలోచనతో అన్నాబత్తుల శివకుమార్ గారు ఈ కార్యక్రమం 40 వార్డులకి 28 ఊళ్ళకు కూడా తిరుగుతాం జరుగుతుంది. ఇప్పుడు మనకి దాంట్లో ఇప్పుడు మనం రేపొద్దున ఏ కార్యకర్త అయినా సరే మనకు ఇప్పుడు పేర్లు ఇచ్చి అక్కడ జనవరి ఫిబ్రవరి లోపు ఏదో కార్డు ఇస్తారంట. ఆ కార్డులే మనకి గుర్తింపు. రేపొద్దున 2029లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తే మనకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలంటే ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ గెలవాలి. అవునా? అన్నాబత్తుల శివకుమార్ గెలిస్తేనే గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్ అవ్వగలుగుతాడు, లేకపోతే అవరు కదా. మేమందరం అవ్వాలంటే కార్యకర్త పనిచేయాలి. కార్యకర్త ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఆ అయ్య దగ్గరికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి రాండి అమ్మ అని చెప్పి వాళ్ళందరికి కూడా నచ్చజెప్పి రేపొద్దున ఏదైనా అవసరం అయితే నేనుండా మీకు అందరికి కూడా అందుబాటులో, నేను వార్డులో నీకు అందుబాటులో ఉంటా, నీకు పనిచేస్తా నేను అని ఆ కార్యకర్త మీకు భరోసా ఇస్తాడు. కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే గారైనా, సీఎం అయినా ఎవరైనా సరే కార్యకర్త లేదే మనం లేము. కార్యకర్త కావాలి. పార్టీ కార్యకర్తలు అనేవారు ఎవరున్నారు, ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకి మనం ఏం చేయగలిగాం అనే విషయాన్ని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కానీ కొంతమంది పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీలో కార్యకర్తలకు మనం న్యాయం చేయలేకపోయాం అనే విషయం మీద విస్తృతంగా చర్చలు చేసిన తర్వాత
కార్యకర్తలు ఏందే పార్టీ లేదు, కార్యకర్తను మనం కాపాడుకోవాలి, కార్యకర్త బతికితేనే పార్టీ బతుకుతుంది. సో మనం ఫ్రెష్గా కొత్త కమిటీలు వేసుకుందాం. అది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని చోట్ల పార్టీ ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో గుర్తించి వాళ్ళకి సొంత స్థానం కల్పించాలా, వాళ్ళకు ఒక ఐడి కార్డు ప్రొవైడ్ చేయాలి. పార్టీ నుంచి అఫీషియల్గా ఈ ఐడి కార్డు లేదో తూతూ మంత్రంగా వచ్చేవి కాదు, డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సైన్ చేసి మీకు అఫీషియల్గా ఇస్తారు. 29 అనుబంధ విభాగాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం అనుబంధ విభాగాలు ప్లస్ ఏవైతే అన్యాయంగా మన గవర్నమెంట్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే మనలాంటి పేదవాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి వైద్య విద్యని అందకుండా దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని నిరసిస్తూ మనం కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం ఈ 2 అంశాల కోసం మనం అందరం ఇవాళ మీటింగ్ అసలు ఇది పెట్టుకున్న కార్యక్రమం. తాత్కాలిక మున్సిపల్ కార్యాలయంలోకి వివిధ ఛాంబర్లను తరలిస్తున్నారు. శుభముహూర్తమైన పౌర్ణమి రోజున మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ ఛాంబర్లకు పూజలు చేసి అధికారికంగా ప్రవేశించారు. తెనాలి పురపాలక సంఘంలోని మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ కార్యాలయంలోకి ఆఫీస్ తరలింపు కార్యక్రమం ఆరంభమైంది. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ కు ఛాంబర్ కు చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ కు కమిషనర్ జె రామ అప్పలనాయుడు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఆయా ఛాంబర్లలోకి అధికారికంగా ప్రవేశించారు. వివిధ సమస్యలపై తమను అధికారులను కలిసేందుకు వచ్చే పట్టణ ప్రజలు ఇకపై మున్సిపల్ కూరగాయల మార్కెట్లోని తాత్కాలిక కార్యాలయానికి రావాలని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, డీసీపీ మణి, మేనేజర్ విల్సన్ శేఖర్, కౌన్సిలర్లు తాడిబైన రామయ్య, మొగల్ అహ్మద్, తోట రఘురాం, ఆవుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మున్సిపల్ ఆఫీస్ అనేది మనం ఇక్కడికి కొత్తగా నూతనంగా ఈ రోజున మంచి రోజు కాబట్టి కమిషనర్ గారు మేము కలిసి మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైనా సరే మీకు సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇక్కడికి వచ్చి ఇన్ఫార్మ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన మున్సిపల్ ఆఫీస్ దాని టైం అయిపోతానా ఆ బిల్డింగ్ పడేసి నూతనంగా టెంపరీగా ఇక్కడికి రావడం జరిగింది. కొత్తగా మన మున్సిపల్ ఆఫీస్ అనేది నిర్మించుకోవడానికి మనం అవకాశానికి ఈ రోజున అందరం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. మున్సిపల్ ఆఫీస్ మొత్తం ఎంప్లాయీస్ కానీ అలానే అధికారులు అందరం కలిసి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పాత భవనాన్ని మనం డిమాలిష్ చేసుకొని మున్సిపల్ కౌన్సిలర్ గారు దీని పీపీపీ మోడల్లో కట్టాలనే ఉద్దేశంతో సెక్షన్స్ అన్నీ కూడా మహాత్మా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడికి గత వారం క్రితమే మారున్నారు. ఈరోజు మంచి రోజు కావడము, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు మేము మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ని కూడా ఈ రోజు నుండి ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ రకంగా ఈరోజు ఇక్కడ ప్రవేశం జరిగింది. సో రేపటి నుండి ప్రతి ఒక్క సిటిజన్ కూడా వారి యొక్క సమస్యలను ఏమైనా చెప్పుకోవడానికి కానీ లేదనుకుంటే మున్సిపల్ సర్వీసెస్ని అందుకోవడానికి కానీ మహాత్మా గాంధీ మార్కెట్లో ఉన్నటువంటి 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీస్కి రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. పవిత్ర కార్తీక మాసంలో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున పట్టణంలోని శివాలయాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే ఆలయాలకు తరలి వెళ్లిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించి ఉపవాసాలు, దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మరింత విశేషం. భక్తులు భక్తి శ్రద్ధలతో శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే పాత శివాలయంగా చారిత్రక ప్రసిద్ధి చెందిన గంగనామపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. క్యూలైన్లు ఆలయ ప్రాంగణం కిక్కిరిసాయి. రామేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ తోట ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసిన మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జ్వాల తోరణం వెలిగించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకుమారి పర్యవేక్షించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో అత్యంత పర్వదినమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఈరోజు ప్రాతకాలాన 4 గంటలకే స్వామివారి గుడి తలుపులు తెరవటం జరిగినది. 4:30 స్వామివారికి పంచహారతులు ఇవ్వటం జరిగింది. ఈరోజు సాయంత్రం పౌర్ణమి తిథి 7:30 వరకు మాత్రమే ఉన్నందున 6 గంటలకే స్వామివారికి జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా 5 గంటలకి పంచహారతులు ఏర్పాటు చేసి ఉన్నాము. కావున భక్తులు ఈ సందర్భంగా గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఏటా పన్నులు చెల్లిస్తున్నాం, సిఆర్టీఎస్ సెస్ కూడా చెల్లించాం. అయినా చిన్న రోడ్డు మురుగు కాలువ లేనందున వర్షాలకు నీరు నిలిచిపోయి మాలో మేము కలహాలు పడాల్సి వస్తోంది. దయచేసి రోడ్డు కాలువ నిర్మించండి మహాప్రభో అని అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఆ వివరాలు చూద్దాం. పట్టణ ఐదానగర్లోని 40వ వార్డులో రహదారి నిర్మాణం చేసి మురుగు కాల్వలను ఏర్పాటు చేయాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. డోర్ నెంబర్ 5-24-50 ఎల్లమాటి శ్రీనివాసరావు ఇంటి నుంచి 5-24-50/1 బి గళ్ళె దేవదానం ఇంటి వరకు, మన్నవ కోటేశ్వరరావు ఇంటి నుంచి కర్ర ప్రత్యూష ఇంటి వరకు రహదారి లేకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు అవస్థలు అన్నీ ఇన్ని కావు. మురుగు కాల్వలు సైతం లేకపోవడంతో వర్షాలకు నీరు నిలిచిపోతోంది. దీనివల్ల తమ మధ్య గొడవలు వివాదాలకు దారితీస్తోందని స్థానికులు చెబుతున్నారు. విద్యుత్ శాఖకు తగిన రుసుము చెల్లించి విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సిఆర్డీఎస్ఎస్ చెల్లించి ఏటా పన్నులు చెల్లిస్తున్నామని చెప్పారు. కేవలం 20 అడుగుల వెడల్పు 400 అడుగుల రోడ్డు కాలువ నిర్మాణం కోసం పలుసార్లు దరఖాస్తులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. జయప్రకాష్ నగర్ ఐతానగర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నా పేరు దేవదానం, నివసిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను. గత 8 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం. ఏమాత్రం చిన్న వర్షం పడినా కూడా మేము మోకాళ్ళు నీళ్ళల్లో మా ఇళ్లలోకి ఇంటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి నీరు, వర్షపు నీరు కానీ మురుగు నీరు కానీ బయటికి పోయేటటువంటి మార్గం లేదు. దాని ఫలితంగా మాకు ఈ కాళ్ళకి ఎలర్జీస్ వచ్చి దాంతో అనేకమైనటువంటి రుగ్మతలతో మేము ఇక్కడ నివసిస్తున్నాం. మున్సిపాలిటీ వారికి 2018 నుంచి మేము మా యొక్క విన్నపాలు విన్నవించుకుంటూనే ఉన్నాము. కౌన్సిలర్ గారి ద్వారా, తర్వాత కమిషనర్ గారు, తర్వాత జస్వంతరావు గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ పరిస్థితిని ఫోటోలు తీసి వారికి సమర్పించడం జరిగింది. మేము ఈ ప్రాంతంలో ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నాము. కానీ ఈ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంలో కూడా మాకేమీ ప్రభుత్వం ద్వారా మేమీ ఉచితంగా తీసుకోలేదు. ప్రభుత్వానికి దరిదాపుగా ఒక్కొక్క ఇంటి వారము 4, 5, 3 లక్షల రూపాయలు చెల్లించి మేము ఇంటి పర్మిషన్ తీసుకున్నాము. ప్రతి నిత్యము కూడా ఎప్పటికప్పుడు మేము ఈ ఇంటికి పన్ను మరి అత్యవసరమైనటువంటి విషయాలు అన్నింటిలో కూడా మేము చెల్లిస్తూనే ఉన్నాము. మేమంతా ఇలాంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటుంటే అనేక పర్యాయాలు మేము మున్సిపల్ కమిషనర్ వారికి, మరి అంతకుముందు ఉన్నటువంటి శేషన్న గారికి, తర్వాత వచ్చినటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి, తర్వాత ఏఈ గారు అయినటువంటి ఆంజనేయరాజు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మేము రాతపూర్వకంగా విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మా గోడు పట్టించుకున్నటువంటి వారు లేరు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు 15 రోజుల నుంచి ఈ నీరు ఇట్లానే నిలవ ఉన్నది. బయటకు పోయేటటువంటి మార్గం లేదు. దీని పర్యవసానంగా మేమైనా సరే కనీసం మోటార్ తీసుకొచ్చి పెడదామంటే ఆ నీళ్లు ఎటు పంపించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. దయచేసి మా ఈ పరిస్థితిని, దుర్భరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని మేము మరి ప్రభుత్వ దృష్టికి, మున్సిపల్ యాజమాన్యం వారికి తీసుకొస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని ఆలకించి సత్వరమైనటువంటి చర్యలు, మా ఆరోగ్యాన్ని పరిరక్షించవలసి. నా పేరు ప్రమీలారాణి. మా వారు యూనివర్సిటీ ప్రొఫెసరు. నేను రిటైర్డ్ టీచర్ని. మొన్న ఈ మధ్య రిటైర్డ్ అయ్యాను. ఇక్కడ మేము వచ్చి గత 4-5 నెలలు అయింది. మేము వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడతానే ఉన్నాయి. దాదాపు 15 రోజుల నుంచి మరి మురుగునూరితోటి చాలా ఇబ్బందులు పడుతున్నాము. చుట్టుపక్కల వాసన వస్తుంది, దోమలు. అంటే ఇలాంటి వాతావరణం అని మేము అనుకోలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము బయటికి వెళ్ళటానికి లేదు, అసలు దారి లేదు బయటికి వెళ్ళటానికి. మరి ఒకవేళ మేము ఇంజన్లు పెట్టి నీరు బయటకు పంపించాలన్నా కానీ మార్గమే లేదు. మరి డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఇక్కడ చాలా తీవ్రంగా ఉంది. మరి దయచేసి మరి మున్సిపాలిటీ యాజమాన్య వాళ్ళు మరి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మాకు సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాము. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. కిందకి దిగి ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా మాకు మార్గం అనేది లేదు.
చాలా కాలం నుంచి ఉన్నవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మేము ప్రస్తుతం ఉండి కొద్ది కాలమే అయినప్పటికీ ఈ కొద్ది కాలంలోనే ఈ ఇబ్బందులు పడుతున్నామంటే మరి గత సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు ఆలోచించుకోవాలి. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసినా మరి ప్రభుత్వం తరపున ఏదైనా మాకు సహాయం వస్తుందని ఆశించినా మాకు ప్రయోజనం లేకుండా ఉంది. దయచేసి మరి ఈ దుర్భరమైన పరిస్థితుల నుంచి మేమంతా ఎంప్లాయీస్ అయినా ఇటువంటి ప్రదేశంలో అంటే మంచి స్థలం అనే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది. రకరకాలైన రోగాలు అంటుకునే విధంగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. కనీసం బయటికి వెళ్ళటానికి కూడా మా డ్యూటీలకు వెళ్ళటానికి కూడా మాకు అవకాశం లేకుండా చుట్టూ నీరు అది 15-20 రోజుల నుంచి స్టాగ్నేట్ అయ్యింది కాబట్టి మరి వాసన వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందులుగా ఉంది. మరి మా పరిస్థితులను అర్థం చేసుకుని మున్సిపాలిటీ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకుంటారని కచ్చా రోడ్డు అన్న కనీసం మాకు వేస్తారని ఆశపడుతున్నాము. మరి దయచేసి మా బాధలు మీరు అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలిలో నిర్వహించారు. సేవా కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి శాఖ నాయకులు అంబటి శ్యాంసాగర్, కార్యదర్శి అచ్యుత సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో అన్న వితరణ చేశారు. సంస్థ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించే జర్నలిస్టులు ఆశ్రమానికి విరాళం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 2007లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పలు శాఖలుగా విస్తరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్యాంసాగర్ అన్నారు. జిల్లా నాయకులు కనపర్తి రత్నాకర్, గౌరవ సభ్యులు ఎస్ఎస్ జహీర్, గరేటి సాంబశివరావు, దేవరపల్లి నాగరాజు, చింతామణి, ఉన్నం భూషణం, నాగమల్లేశ్వరరావు, కోడూరి నాగరాజు, శ్రీరామ్ సుభాష్, మలేపాటి తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2007 సంవత్సరంలో స్థాపించబడిన ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి డివిజన్ వారు ఈ ఆశ్రమానికి ఈరోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు భోజనం మొత్తం విరాళం అందించారు. ప్రెసిడెంట్ శ్యామ్ సాగర్ గారు. ఇక్కడ ప్రెస్ యొక్క విశేషం ఏంటంటే ప్రజల యొక్క ఉన్న విషయాలు, లోపాలు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకి న్యాయపరమైన సేవలు అందించడానికి ఎంతో కృషి చేస్తుంటుంది. ప్రభుత్వానికి మేలుకొల్పు పత్రికా విభాగం అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది. అటువంటి మహనీయులు ఇక్కడ రావటం కూడా నాకు చాలా సంతోషం. ఈ యొక్క ఫెడరేషను నిత్యనూతనంగా ఎప్పుడూ వర్ధిల్లాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. 2007లో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా అదృష్టం ఈరోజు వజ్రాల రామలింగాచార్య ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి అన్న వితరణ కార్యక్రమానికి మేము సహాయం అందించడం జరిగింది. గతంలో కూడా అందించాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిర్వహించుకుంటున్నాం కనుక ఇక్కడ కూడా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో మా యూనియన్ సభ్యులందరితో కలిసి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఫెడరేషన్ కానీ కానీ యూనియన్లు ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా ఉంటూ మనకి వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని వృద్ధులకు, అనాథలకు ఇవ్వగలిగితే మనకి అదే. పవిత్ర కార్తీక మాసంలో విశేషమైన కార్తీక పౌర్ణమి రోజున పట్టణ సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. పరమశివునికి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు, అభిషేకాలను ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రాంతకాల అభిషేకం, సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఆకాశ ద్వీప ప్రజ్వలన చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆలయ నిర్వాహకులు జ్వాల తోరణం వెలిగించారు. బత్తుల శ్రీనివాసరావు, కుంచాల సాంబయ్య, కుంచాల హనుమంతరావు, తురక అనిల్, దుప్పాటి సుబ్బయ్య పర్యవేక్షించారు.
ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర దేవస్థానంలో స్వామివారికి విశేషమైన అభిషేకములు జరిగినవి కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు సాయంత్రము కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6:30 జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. గుంటూరు జిల్లా బాలుర హ్యాండ్బాల్ జట్టు మరొకసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంతర్జిల్లాల పోటీల్లో సత్తా చాటింది, విజేతగా నిలిచింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు తెనాలి చెంచుపేటలోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో గుంటూరు జిల్లా బాలుర హ్యాండ్బాల్ జట్టు ఆల్ రౌండ్ ప్రతిభను చాటి విన్నర్స్గా నిలిచింది. మహీంద్రా మోటార్స్ ఎండీ మధుసూదన్ రాజు, హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ కార్యదర్శి గోపి, ఆర్గనైజింగ్ కార్యదర్శి వివిపి కిషోర్, పీడి వినయ్ కుమార్ పుట్ట, జనార్దన రాజు, స్టేడియం కోచ్ రాజు తదితరులు జిల్లా జట్టు క్రీడాకారులను అభినందించారు. మీ ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది, ప్లస్ మీ కెరీర్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీకు తెలియకుండానే ఫోకస్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్గా లైఫ్లో మీరు చేసే ప్రతి పనికి ఫ్యూచర్లో మీరు జాబ్ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, స్పోర్ట్స్ ఆడచ్చు, ఏదైనా మీకు ఒక ఫోకస్, గోల్ ఓరియంటేషన్ అనేది బిల్డ్ అవుద్ది. అది మీకు తెలియకుండా జరుగుద్ది. ప్లస్ గెలవాలి అనే తపన కూడా బిల్డ్ అవుద్ది. సో కంటిన్యూ చేయండి స్పోర్ట్స్, మీకు లైఫ్ చాలా హెల్ప్ అవుద్ది. థ్యాంక్ యూ. మన ఏరియా పీడీలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి మీ అందరూ కూడా మీ చప్పట్ల ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియజేయండి. ప్రతి సంవత్సరం స్టేట్ ఈవెంటే కాదు, జాతీయ ఈవెంట్ కూడా ఇక్కడ వాళ్ళు జరపాలని చాలా పట్టుదలతో ప్రతిసారి అప్లై చేస్తుంటారు. అంటే వాళ్ళకి దాని మీద అంత ఒక గ్రిప్ ఉన్నది. ఒక ఆట పట్టుకొని కొన్ని దశాబ్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి మన ఏరియాలో 3 దశాబ్దాల నుంచి ఒక గేమ్ని పట్టుకుండా వస్తున్నారు. వాళ్ళకి అట్లాగే స్టూడెంట్స్ కూడా ఇలాంటి కుర్రవాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకొస్తున్నారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటి అండర్-17 హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ని ఈ నెల మొన్న 3వ తేదీన ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది తెనాలి ఇండోర్ స్టేడియంలో. మరి ఈ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ని నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొదటి 3 స్థానాలలో గుంటూరు మొదటి స్థానం, చిత్తూరు 2వ స్థానం, కడప డిస్ట్రిక్ట్ 3వ స్థానాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. ఈ టోర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొనబోయే నేషనల్స్లో, కర్ణాటకలో జరగబోయే నేషనల్స్లో పాల్గొనబోవు ఆంధ్రప్రదేశ్ జట్టును కూడా ఈ టోర్నమెంట్లోనే సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ టోర్నమెంట్కి ఎస్జీఎఫ్ వారు మాకు శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ఎస్జీఎఫ్ సెక్రటరీ భానుమూర్తిరాజు గారికి, అదే గుంటూరు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గోపి గారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు సహకరించినటువంటి డిఎస్ఏ స్టేడియం నాగరాజు గారికి, డిఎస్డిఓ గారికి కూడా ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో చాలామంది ఉత్సాహంగా మాకు సహకరించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఫిజికల్ డైరెక్టర్కి కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కార్తీక పౌర్ణమి రోజున బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో పలువురు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వృద్ధులకు అన్నదానం, పళ్ళు, రొట్టెలు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం పలువురు సేవా కార్యక్రమాలను చేశారు. స్వర్గీయ ఉప్పాల రవీంద్రబాబు జ్ఞాపకార్థం ఫణికుమార్ ఆశ్రమ వాసులకు అన్నప్రసాద వితరణ చేశారు. రొట్టెలు, పళ్ళు పంపిణీ చేశారు. అదేవిధంగా జంగా నాగార్జున రెడ్డి ఆశ్రమ వాసులకు భోజనం నిమిత్తం విరాళం అందించారు. రొట్టెలు, పళ్ళు అందజేశారు. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ ఆశ్రమ పటిష్టతకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ముందుగా ఆశ్రమంలోని గాంధీజీ, కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు. తీర్థ ప్రసాద వితరణ చేశారు. ధర్మదాతలకు రామలింగాచారి ధన్యవాదాలు తెలియజేశారు. పౌర్ణమి సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. జంగా నాగార్జున రెడ్డి గారు, రమాదేవి గారు ఏర్పాటు చేసినారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరియు కీర్తిశేషులు శ్రీ ఉప్పాల రవీంద్రబాబు గారి వర్ధన సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ
వారి కుమారుడు మణికుమార్ గారు ఏర్పాటు చేస్తున్నారు. మణికుమార్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా రవీంద్రబాబు గారికి ఉత్తమ సద్గతులు కలగాలని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మన వైస్ చైర్మన్ గారు మాదల కోటేశ్వరరావు గారు చాలా అభిమానంతో శ్రద్ధగా అనేక కార్యక్రమాలు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా జంగా నాగార్జున రెడ్డి గారు, వారి భార్య రమాదేవి గారు, కుమార్తె భవిష్యరెడ్డి గారు, కుమార్తె చిరదీపి రెడ్డి గారు వారి ఆశ్రమానికి ప్రత్యేక భోజనం నిమిత్తం విరాళం అందించారు. ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారంతోనే ఆశ్రమం నిర్వహించబడుతుంది. మానవ సేవయే మాధవ సేవగా గాంధీ మహాత్ముడు చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఈ ఆశ్రమం కొనసాగుతుంది. ధర్మో రక్షిత రక్ష, ధర్మాన్ని నిత్యము అనుసరించాలి. ధర్మం ఆచరణ ఉంటేనే మనిషిగా జీవిస్తాడు. అందరి సహాయ సహకారంతో ఈ ఆశ్రమం కొనసాగుతుందని ధర్మదాత అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ సేవాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రవీంద్రబాబు గారి జ్ఞాపకార్థం కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న నిరాశ్రయకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా వారి జ్ఞాపకార్థం ఇక్కడ వారి కుమారుడు మణికుమారు ఈ ఆశ్రమవాసులకి 2 పూట్ల భోజన వసతి కల్పించారు. వారికి నా ధన్యవాదాలు. రవీంద్రబాబు గారి ఆత్మశాంతి కలుగు. పవిత్ర కార్తీక మాసంలో శివాలయాల్లో పలు వేడుకలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వరపేటలోని శివాలయంలో అమ్మవారికి గాజులతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఈ అలంకరణను నిర్వహించారు. సాయంత్రం స్వామివార్ల ఉత్సవ మూర్తులకు ఊయల సేవ చేశారు. దేవాలయంలో కనువిందుగా జరిగిన కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. పొచ్చ శైలజ భక్త బృందం ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులు రాఘవేంద్ర శివవరప్రసాద్, ఆలయ ఈవో హరిప్రసాద్, మాస్టారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వర స్వామి పేట నందు ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా పౌర్ణానికి ప్రతి నెల జరుగు పౌర్ణం కార్యక్రమంలో ఈరోజు ఉయ్యాల సేవ జరుగుతుంది. ఈ కార్యక్రమం స్థానిక భక్తులు మన పుచ్చ శైలజ గారి భక్త బృందము, మన వెంకన్న మాస్టర్ గారు, మా అర్చక స్వామి అందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమం బహు ఆనందంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. మరియు రేపు 15వ తారీఖు జరిగే దీపోత్సవంలో కూడా స్థానికంగా అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థించుచున్నాం. మరియు 18వ తారీఖు జరుగు కుంకుమ పూజలో కూడా అందరూ పాల్గొనవలసి కోరుచున్నాం. 21 జరుగు అన్నాభిషేకంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా అందరూ గమనించవలసింది ఏంటంటే క్యూ పద్ధతిని పాటించి ఒకరి తర్వాత ఒకళ్ళు స్వామివారిని దర్శించుకోవాల్సింది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా క్యూ పద్ధతిని పాటించవలసిందిగా అత్యంత విశిష్టంగా స్వామివారి ఉయ్యాల సేవ జరిగింది. వందలాది భక్తులు వచ్చి చక్కగా అమ్మవారి తీర్థప్రసాదం, అమ్మవారి పసుపు కుంకుమ, గాజులు, ప్రసాదం చక్కగా అందరూ తీసుకుంటున్నారు. అలానే రేపు పౌర్ణమి ఉదయం పూట తెల్లారుజామున చక్కగా అభిషేకం, సోమవారి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. తీర్థప్రసాదం తీసుకున్న ప్రార్థన, సాయంకాలం జ్వాలాతోరణం స్వామివారికి చాలా విశేషంగా జరుగుతుంది. భక్తులందరూ చక్కగా నిదానంగా వచ్చి స్వామి దూరంగా కొంచెం దర్శనం చేసుకోవాలి. తోపులాట జరిగితే చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాన్ని మనవి అందరికీ జాగ్రత్తగా చక్కగా క్యూగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. మంగళగిరిలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీ 60వ జన్మదినోత్సవాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. పలు ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలను జరిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ యోగా ప్రచారం కోసం జీవితాన్ని అంకితం చేశారని సేవా కేంద్రం కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షకులు ముద్దాభక్తుని రమణయ్య అన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీ
60వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం తెనాలిలో పలు సేవలను అందజేశారు. బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం, నాజురుపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, షిరిడి సాయి వృద్ధాశ్రమాల్లో అన్నదానం పళ్లు పంపిణీ చేశారు. సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య మాట్లాడుతూ 1994లో యోగా సేవా కేంద్రాన్ని స్థాపించిన గురూజీ 2.5 లక్షల మందికి యోగ విద్యను నేర్పి ఆరోగ్యవంతులను చేశారని చెప్పారు. సైంటిఫిక్స్ యోగాతో సహా పలు గ్రంథాలను అందించారని, ఈ గ్రంథాన్ని 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి యోగా పురస్కారాన్ని బహూకరించారని గుర్తు చేశారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, పసుపులేటి మాణిక్యారావు, నాజరుపేట ఆశ్రమ నిర్వాహకులు భారతీ రమాదేవి, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రంలో మళ్ళీ చూస్తున్నాను. పూజ్యశ్రీ వెంకటేశ్వర యోగిజీ 60వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ముద్దాపతిని రమణయ్య గారు కన్వీనర్గా ఎన్నో సేవలు అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం మరి స్థాపించి వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వర గురూజీ గారు 2,50,000 మందికి మరి బోధించారు, శిష్యులుగా ఉన్నారు. చాలా గొప్ప విషయం. 2016లో వెంకటేశ్వర గురూజీని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సన్మానించడం ఇంకా విశేషం. మానవుడు పుట్టినందుకు సమాజంలో తన వంతుగా సత్ప్రవర్తనతో ఉండి సత్ప్రవర్తన పరులుగా చేయడం అనేది చాలా విశేషం రోజు. అటువంటి మహానుభావుడు ఈరోజు 60వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో వారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేయడం చాలా విశేషం. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు పూజ్యశ్రీ డాక్టర్ వెంకటేశ్వర గురూజీ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాము. గురూజీ గారు 1994లో ఈ యోగాశ్రమాన్ని స్థాపించారు. 31 సంవత్సరాలు వారి సేవను రాష్ట్ర స్థాయిలో సేవలు అందించారు. 2,50,000 మందికి యోగా నేర్పి ఆరోగ్యవంతులు చేశారు. అదే కాకుండా గురుగారు రచనల వల్ల సైంటిఫిక్ యోగా అనే పుస్తకము, ఇంకా అనేక పుస్తకాలు యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి, ఎలా చేయాలి, అవన్నీ కూడా పుస్తక రూపేణ కూడా ఈ యోగుల ఈ సాధకులందరికీ కూడా అందించి ఆరోగ్యవంతులు చేశారు. దీని ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారిని సత్కరించి గౌరవించారు. మన గురువు గారు అనేక మంది శిష్యులతో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా తెనాలి శాఖ తరపున మేము కూడా ఇంకా కేవలం యోగా నేర్పడమే కాకుండా సమాజంలో ఉన్నవారికి, అట్టడుగు వర్గాలకి, పేదవాళ్ళకి అన్నదానాలు, దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, ఇట్లా పిల్లలకి ఫీజులు కడతాము, ఇట్లా అనేక 3,000 కార్యక్రమాలు ఈ 30 సంవత్సరాల్లో. పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లో జరిగిన ఇంటి దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో చోరులు భారీగా బంగారం, నగదు అపహరించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ వైద్యశాల నడుస్తోంది. పైభాగంలో వైద్యురాలు నివసిస్తూ ఉంటారు. దొంగలు ఆ ఇంటిలోకి ప్రవేశించి బంగారు నగలు, నగదును చోరీ చేశారు. దీనిపై వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి లాకర్లోని దాదాపు 65 లక్షల విలువైన బంగారం, నగదు మాయమైనట్లు చెబుతున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు 3 టౌన్ సిఐ సాంబశివరావు వెల్లడించారు. అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు. స్థానిక గంగనమ్మపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో జరిగిన ఆశా డే కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పలు సూచనలు చేశారు. బిడ్డల ఎదుగుదలను నిరంతరం తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలని, తద్వారా బిడ్డలను వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చునని గంగనమ్మపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి సూచించారు. స్థానిక గంగనమ్మపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం ఆశా డే కార్యక్రమం ఆమె పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలతో
ఆరోగ్య అంశాలపై సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వలన వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ రమాదేవి అన్నారు. ఆహారం తీసుకోవడానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలని అన్నారు. లేకుంటే నోటి ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు శరీరంలోనికి ప్రవేశించి వాంతులు, విరేచనాలు, డీసెంట్రీ, డయేరియా, కలారా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు అవకాశం ఉంటుందన్నారు. ఆశా కార్యకర్తలు గర్భిణీ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచుకుని అవసరమైన వారికి వినియోగించాలని కోరారు. చేతులు శుభ్రపరుచుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. సమావేశంలో లెప్రసీ డిపిఎంఓ జంగం శ్యామ్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఆరోగ్య పర్యవేక్షకులు దాసరి శివ, నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ షేక్ నవీద్, షేక్ రషీద్, వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆర్ఏ సౌజన్య, పిల్లి దీనకుమారి, జవ్వాచి, లక్ష్మీ, తులసి, దేబోరా, ఆశా కార్యకర్తలు ఝాన్సీ, డిఈఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి స్థితికి ఎవరిని కూడా వెళ్ళకూడదు. అందుకోసమే ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని చెప్పుకోళ్ళు అవన్నీ ఫీల్డ్ లెవెల్లో మీరే తిరుగుతారు కదా. ఏఎన్ఎం కానీ, ఆశా కానీ ఇంటింటికి వెళ్ళి కేసుని డిటెక్ట్ చేసే మహాభాగ్యం మీకే ఉంది. అవునా? మీరు డిటెక్ట్ చేసి తీసుకొస్తేనే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ చూసి, ఈవెన్ సూపర్వైజర్ కన్నా మనకి యూపీఎస్సీ సూపర్వైజర్స్ లేదు, పిఎస్సీలో ఉంటారు. సూపర్వైజర్ తీసుకెళ్ళి చూపిస్తారు. మీరు చూపించినా వాళ్ళు కూడా అల్టిమేట్గా తీసుకురావాల్సిన మెడికల్ ఆఫీసర్ అవునా? అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా వాడి నర్స్కి వెళ్ళిపోయిందనుకో ఏం చేయగలుగుతాం? జీవితకాలం ఆ డిఫార్మిటీతో తను జీవనోపాధి లేకుండా మన అతన్ని కూడా పోషించాలి. అది ఒక రకంగా అనుకుంటే ఇంకోటి కండిస్తాడు, ఆయన రాబరేట్ ఇన్ఫెక్షన్ ఇంకోటి కండిస్తాడు, అట్లా ఇంకొకటి డిసీజ్. కాబట్టి టీబీ, లెప్రసీ, హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏంటి? అంటించుకునే రోగం కానీ దానికోసం మనం అంత ఇబ్బంది పడతారు. అది ఇల్లీగల్ ఎఫ్ఐఎస్ లేదు, బ్లడ్ ఇప్పుడు అంత లేదు. ఇల్లీగల్ ఎఫ్ఐఎస్ మాత్రమే 4 వేస్లో వస్తున్నాం, 3 వేస్ కట్ చేసేస్తాం. అది 1 వే ద్వారా ఇక్కడ మనిషి మానసిక స్థితి దాన్ని మనం ఏం చేయాలి. కాబట్టి మెయిన్ టీబీ, లెప్రసీ ఎట్లా మీరు గంట ఇల్లు తిరగాలని చెప్పాలి. మన డ్యూటీ అది. లేదా బాధ అనుకోవచ్చు, మీకు 100 యాప్లు ఉన్నా సరే కాదు, ఫీల్డ్ వర్క్ చేయాలి. మనం ఒక 1 అవర్ తిరగండి చాలు. మీరు 10కి డ్యూటీ స్టార్ట్ చేసిన 1 గంట 10 టు 11 ఫ్రెష్గా 14 ఇళ్ళు 15 ఇళ్ళు పెట్టుకోండి. అన్ని ఇళ్ళు తిరగండి. ఆ 15 ఇళ్ళు సాలిడ్గా ఆ ఇంట్లో అన్నీ మీరు ఎన్సీడీ చూస్తారా, ఆర్సీహెచ్ చూస్తారా, ఫీవర్ చూస్తారా, టీబీ చూస్తారా, లెపర్సీ చూస్తారా, ఇంకేంటి చూస్తారా, నా గర్భిణీ స్త్రీకి ఇది చూడాలంటే అన్నీ ఆ ఇంట్లో చూసేస్తారు. ఇవాళ థీమ్ ఏంటి? మాకు ఆషాఢే థీమ్ ఏంటమ్మా? వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలానికి చెందిన 6గురికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో లేని వ్యాధులకు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ ఆదుకుంటోంది. తాజాగా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలానికి చెందిన 6గురికి 2,16,503 రూపాయల ఆర్థిక సాయాన్ని వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బుధవారం వేమూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. అమృతలూరుకు చెందిన యాజాల అచ్చమ్మకు 50,700 రూపాయలు, ఇంటూరు గ్రామస్తుడు కంబం వెంకయ్యకు 60,000, తుర్మెళ్ల నివాసి పిల్లి సుజాతకు 25,933 రూపాయలు, కూచిపూడికి చెందిన ఏమినేని సాంబశివరావుకు 18,000, పెదపూడికి చెందిన కొమ్మూరి సుభాషినికి 41,870 రూపాయలు, గోవాడ నివాసి కొలసాని జ్యోతికి 20,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రిగా ఒక్క మెడికల్ కాలేజీనైనా తెచ్చావా? చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తావా? కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, పార్టీ కమిటీల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కార్తీక పౌర్ణమి రోజున కిటకిటలాడిన శైవాలయాలు, దీపారాధనలు, అభిషేకాలు చేసిన భక్తులు. కార్తీక పౌర్ణమి రోజున పలు సేవా కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం, పళ్ళు, రొట్టెలు పంపిణీ.
వైద్యురాలి ఇంట్లో దొంగతనం కేసులో దర్యాప్తు ముమ్మరం, ఆధారాలు సేకరిస్తున్నామన్న పోలీసు అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.